ఎక్సైట్ అవుతాం. మిడిల్ క్లాస్ ఉంది కాబట్టి ఎక్సైట్ అయినా అంతేగా. మిడిల్ క్లాస్ ఉంది అంటే మిడిల్ క్లాస్ వానికి ఆశ అవసరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ అదే ఆశ అవసరాన్ని ఫేస్ చేసుకొని ట్రాప్ చేసేటోడు ఎట్లా ట్రాప్ చేస్తుండో, కానీ మిడిల్ క్లాస్ వానికి బల్బ్ వెలిగితే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేది సినిమా సూపర్ హిట్. ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడాలని కోరుకుంటున్నా. నిజం చెప్తున్నా అన్న, ఇదేదో రివ్యూస్ కోసం చెప్తలేను. మిడిల్ క్లాస్ వాడిని ఒక ఎమోషన్తోనే ఆడుకుంటే ఎట్లుంటా అనేది సినిమా కాబట్టి చెప్తున్నా. ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విశ్వక్సేన్ అంటే హిట్ కొట్టినట్టే అంటే చాలా అన్న కాన్ఫిడెంట్ గా మాట్లాడిందంటే ఉత్తనే మాట్లాడలే, ఏదో స్టఫ్ ఉంటేనే మాట్లాడతాడు ఎవడైనా సరే. ఏం విక్కుంటారో విక్కో అని చెప్పింది కదా, అదే ఏం విక్కుంటారో విక్కరు, ఎవడేం విక్కలేడు విశ్వక్సేన్ అన్నది. ఫస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆమె క్యారెక్టర్ అయితే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ బాధ్యతలు, ఒక బాధ్యత అంటేనే మీనాక్షి చౌదరి అన్నట్టు క్యారెక్టర్లు పడుతున్నాయి ప్రతి సినిమాలో. ఇంకా మిగతా అంటే మ్యూజిక్ కానీ సాంగ్స్ ఎలా ఉన్నాయి, సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉందన్న. మ్యూజిక్ కోసం అయితే సినిమా ఏం లేదు, సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉంది. కానీ ప్రతి క్యారెక్టర్లో ఇదేషన్ బాగున్నాయి. నరేష్ గారికి అంటే విశ్వక్సేన్ అంటే ఏమన్నా ఉందా? అంటే వాళ్ళిద్దరి కామెడీ జోనర్ బాగా అనిపించింది. అంటే తండ్రి కొడుకుల ఎఫెక్షన్ నరేష్ గారితో కొన్ని చూపిస్తారు. అంటే వాళ్ళని చంపినట్టు వేసేదో చూపిస్తారు. సినిమా చూడండి, సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎవడాడన్నోడు ఫస్ట్ హాఫ్ ఏడే ల్యాగ్ లేదు. సినిమా చూసి మాట్లాడదు ఫస్ట్ ఏడే ల్యాగ్ లేదు బ్రో, నిజం చెప్తున్నా. ల్యాగ్ అనేదే లేదు. 5 బ్రో, 4.5. ఎలా ఉందండి సినిమా? మెకానిక్ రాకీ మెకానిక్ క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. వాళ్ళ ఫ్రెండ్ జరిగిన అన్యాయాన్ని ఫ్రాడ్ జరిగితే మళ్ళీ అతనే వాళ్ళని ట్రాప్ చేసి పోలీసులు అప్పచెప్తారు. ఓకే, సో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్లు వర్త్ అంటారా ఈ స్టోరీకి? వర్తే, ఇద్దరు బాగా. ఏ విధంగా వర్త్ అంటారు? ఒకళ్ళేమో వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఒకళ్ళేమో రెస్పాన్స్, ఒకళ్ళేమో ఆపోజిట్ ట్రాప్ చేసేవాళ్ళు. మీనాక్షి చౌదరి ఏమో గర్ల్ ఫ్రెండ్ రోల్ చేసింది, మంచిగా చేశారు. ఓకే, అంటే విశ్వక్సేన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా ఈ సినిమా మీద, చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు కదా, మరి ఆ విధంగానే స్టోరీ ఉందంటారా? ఉంది, స్టోరీ బాగుంది. మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ మంచిగా. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్పారు? సినిమాలో హైలైట్స్ అంటే సునీల్ గారు ట్విస్ట్ ఒకటి, నరేష్ ట్విస్ట్ ఒకటి, ఇంకోటి వాళ్ళని ట్రాప్ చేస్తారు వీళ్ళు. అంటే ట్విస్ట్లు ఉన్నాయి అంటున్నారు కదా సినిమాలో, మరి ట్విస్ట్లు ప్రిడిక్ట్ చేయొచ్చా ముందే, లేకపోతే? అంటే చేయలేము. ఇప్పుడు సునీల్ గారు ఉంది ట్విస్ట్, అదైతే మనం ప్రిడిక్ట్ చేయలేము. ఇంకా నరేష్ గారిది కూడా అసలు ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే లాస్ట్ లో అవే ట్విస్ట్. వాళ్ళ కామెడీ కానీ మనకి కామెడీ బాగుంటుంది, హర్ష కామెడీ బాగుంటుంది, నరేష్ గారి కామెడీ బాగుంటుంది. కామెడీ టైమింగ్ ఎవరికి బాగా నచ్చింది? హర్షద్ బాగా నచ్చింది. ల్యాగ్ మనకంటే అది అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తంలో ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అట్లా అని చెప్పి ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది ఇట్లా అని ఏం కాదు. ఫస్ట్ హాఫ్లో మనకి సెకండ్ హాఫ్లో మనకి ట్విస్ట్ రివీల్ అవ్వంటే ఫస్ట్ హాఫ్లో మనం స్టోరీ బిల్డ్ చేసుకోవాలి. అట్లా బిల్డ్ చేసినారు. సీరియస్గా మనకి మెసేజ్ కోసం ఉంటాను చెప్పలేను అది, అంటే ట్విస్ట్ ఉన్నది, సీరియస్గా ట్విస్ట్ అది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేసినారు. పాటలు, బీజిఎం, ఫైట్ టైంలో వచ్చే బీజిఎంలు, ఫైట్స్లో వచ్చే బీజిఎంస్ సూపర్ నిజంగా చెప్పేసాను. కొంచెం ల్యాగ్ ఉంది, కానీ మనకి అంటే ఏంటంటే ఒకటి సెకండ్ హాఫ్లో ట్విస్ట్ రివీల్ చేయాలంటే మనకి ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉండాలి, అంటే కొంచెం స్టోరీ బిల్డ్ చేయాలి కదా, దానికోసం అని చెప్పి. కానీ అంటున్నా కదా ఎంజాయ్ చేస్తారు, సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంత బాగానే ఉంది. స్క్రీన్ ప్లేనే మ్యాటర్ అవుతుంది మూవీ మొత్తంలో. స్క్రీన్ ప్లేనే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లేనే మ్యాటర్ అవుతుంది, సీరియస్గా మ్యాటర్ అవుతుంది. మీరు వెళ్ళి చూడండి, నిజంగా అంటున్నా కదా, కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు సీరియస్గా. సో ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5 అని ఎవరు అడిగినా చెప్తున్నా, 5 to 5 ఇస్తాను సినిమాకి సీరియస్.